బాహుబలి తన రాజ్యాన్ని భరతుడికి ఇవ్వకపోవడంతో భరతుడికి బాహుబలికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగి వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాల మంత్రులు జోక్యం చేసుకుని ఒక తెలివైన నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ కోసం లక్షలాది సైనికులను బలి చేయడం ఎందుకు, మీ ఇద్దరే నేరుగా తలబడండి అని సలహా ఇచ్చారు. దానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. ఈ యుద్ధాన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ముందుగా దృష్టి యుద్ధం, అంటే కంటి చూపుతో ఒకరినొకరు చూస్తూ భయపెట్టడం. ఆ తర్వాత జలయుద్ధం, అంటే నీళ్లలో కొట్టుకోవడం. చివరిగా మల్ల యుద్ధం. ఈ 3 పోటీల్లోనూ బాహుబలి తన బలంతో భరతుని సులభంగా ఓడించాడు. భరతుని నీలకూల్చే స్థితికి వచ్చాడు. ఓడిపోతున్నాననే ఈర్ష్య కోపంతో భరతుడు రాజ్యధర్మం తప్పాడు. యుద్ధ నియమాలను తప్పి తన దగ్గరున్న దివ్యమైన చక్రరత్నం అనే మాయా ఆయుధాన్ని బాహుబలిపైకి ప్రయోగించాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ చక్రరత్నం సొంత రక్తాన్ని, అంటే సొంత అన్నదమ్ములను హాని చేయదు. కాబట్టి బాహుబలికి ఎలాంటి గాయం చేయకుండా తిరిగి వెళ్ళిపోయింది. దీన్ని చూసి బాహుబలి కోపంతో భరతుణ్ణి తన పిడికిలితో ఒక్క గుద్ది చంపేయాలని చేయి పైకెత్తాడు. కానీ ఉన్నట్టుండి బాహుబలి ఒక్కసారిగా ఆగిపోయాడు. అరే, నేనేం చేస్తున్నాను? ఈ సుఖాల కోసం, ఈ అల్పమైన రాజ్యం కోసం నా సొంత అన్నను చంపడానికి సిద్ధపడ్డానా అని బాహుబలికి తీవ్రమైన జ్ఞానోదయమైంది. అదే క్షణంలో తన చేతితో అన్నను కొట్టడం మాని సన్యాస దీక్ష తీసుకొని లోకవిరుద్ధమైన భోగాలను త్యాగం చేసి అడవిలోకి వెళ్ళి నగ్నంగా నిలబడి కఠినమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా చేశాడంటే కదలకుండా కొన్ని సంవత్సరాల తరబడి నిలబడడం వల్ల ఆయన కాళ్ళ చుట్టూ తీగలు అల్లుకుపోయాయి, పుట్టలు పెరిగాయి, పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అయినా తన శరీరంపై ధ్యాస లేకుండా బాహుబలి సంపూర్ణ మోక్షాన్ని సాధించాడు. ఆ తర్వాత కాలంలో గంగరాజుల మంత్రి అయిన చాముండరాయ్ కర్ణాటకలోని శ్రావణ బెలగోల కొండపై అహంకారాన్ని, తన రాజ్యాన్ని తునప్రాయంగా వదిలేసి శాంతిని కోరుకున్న ఆ బాహుబలి త్యాగానికి గుర్తుగానే ఈ అఖండ ఏకశిల గోమతేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ కర్ణాటకలో ఉన్న ప్రజలు ఈ విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవోపేతమైన మహామస్తాభిషేకం అనే పేరుతో మహా ఉత్సవాన్ని చేస్తారు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.